గట్టిగా చప్పట్లతో పిల్లలని అభినందిస్తాము. ఎంతో చక్కగా ఈ యొక్క సంతోషము ప్రేమ మీ అందరికీ ఈ ప్రీ క్రిస్మస్ లో అందజేయాలని ఆ బిడ్డలు వెల్కమ్. లోకమంతా తీరేగా పండాకి చేస్తూ పడలు పాడి లోకమంతా తిరిగేగా ఊరు ఊరు చాటి పెట్టేగా పండాకి చేస్తూ పాడేగా ఊరు వాడ చాటేగా లోకమంతా తిరిగేగా యేసుమందరూ పెట్టేగా పండాకి చేస్తూ పాడేగా ఊరు వాడ చాటేగా లోకమంతా తిరిగేగా యేసుమందరూ పెట్టేగా. చిన్నలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండగ ఇండియాలోనే కాదని లోకమంతా చేసే పండగ. చిన్నలు పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండగ ఇండియాలోనే కాదని లోకమంతా చేసే పండగ. ప్రేమను పంచే పండగ, జీవితాలను మార్చే పండగ, వెలుగుతో నింపే పండగ. చిన్నలు పెద్దలు అందరూ కలిసి పండగ చేద్దామా. పండగ చేస్తూ పాడేగా ఊరు వాడ చాటేగా లోకమంతా తిరిగేగా యేసు వార్తలు ప్రకటిద్దా. పండగ చేస్తూ పాడేగా ఊరు వాడ చాటేగా లోకమంతా తిరిగేగా యేసు వార్తలు ప్రకటిద్దా. Nisaga saka maresandia, nisaga saka pama, nisaga saka maresandia, nisaga saka panirama. కులము ప్రాంతీయ భేదం లేని క్రిస్మస్ పండగ పేదలు ధనికులు అందరూ కలిసి చేసుకునే పండగ. కులము ప్రాంతీయ భేదం లేని క్రిస్మస్ పండగ పేదలు ధనికులు అందరూ కలిసి చేసుకునే పండగ. భాగ్యమునిచ్చే పండగ, బాధను తీర్చే పండగ, బాధ్యతనిచ్చే పండగ. మనంతా కలిసి సందడి చేసి పండగ చేద్దామా. పాడేగా ఊరు వాడ చాటేగా లోకమంతా తిరిగేగా యేసు వార్తలు ప్రకటిద్దా. పండగ చేస్తూ పాడేగా ఊరు వాడ చాటేగా లోకమంతా తిరిగి
మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు నీకు అసాధ్యమంటూ లేదు నీ రాజ్యం గొప్పది నీ తలపులు ఉన్నతం నీలాంటి దేవుడు లేదు నీకు మధ్యలో నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించాడు నీకు పరమాశ్రయం నాపై చూపి ఎడబాయనితో నన్ను రక్షించాడు నా యేసయ్యా నా సర్వోన్నతుడా నా యేసయ్యా నా సుగల పాత్రుడా నా యేసయ్యా నా సర్వోన్నతుడా నా యేసయ్యా నా సుగల పాత్రుడా తెచ్చివేసిన శక్తిమంతుడా నీకే స్తుతులు ఈ లోకాన్ని దూరపరిచిన నజరేయుడా నీకే నా యేసయ్యా నా సర్వోన్నతుడా నా యేసయ్యా నా సుగల పాత్రుడా నా యేసయ్యా నా సర్వోన్నతుడా నా యేసయ్యా నా సుగల పాత్రుడా మహిమోన్నతుడు సర్వశక్తిమంతుడు నీకు అసాధ్యమంటూ లేదు నీ రాజ్యం గొప్పది నీ తలపులు ఉన్నతం నీలాంటి దేవుడు లేదు నీకు మధ్యలో నన్ను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించాడు నీకు పరమాశ్రయం నాపై చూపి ఎడబాయనితో నన్ను రక్షించాడు నా యేసయ్యా నా సర్వోన్నతుడా నా యేసయ్యా నా సుగల పాత్రుడా నా యేసయ్యా నా సర్వోన్నతుడా నా యేసయ్యా నా సుగల పాత్రుడా ఆకాశమందు మహిమ వారు ప్రదర్శించడానికి మరి వెయిట్ చేస్తూ ఉంటూ ఉన్నారు. ఎంతసేపటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టంలోనికి మరి వారందరి ప్రదర్శనను చూసి మనమందరము ఆహ్వానించడానికి మరి ఆ ఘట్టంలోనికి వచ్చి ఉంటుండగా మనమందరము మరి వారు చేస్తున్నటువంటి ప్రదర్శన ఒక ప్రదర్శన మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఈ లోకమునకు వచ్చినటువంటి విధానాన్ని బట్టి వారు ఈ జననం అనేటువంటి స్కిట్ ద్వారా మనందరము వారిని స్కిట్ లాగా చూసి మర్చిపోవడము కాదు కానీ మన హృదయాల్లో ఉంచుకునే వారముగా ఉండుటకు మరి దాన్ని చూసి ఆనందించేటువంటి వారంగా ఉండుటకు దేవుడు మనందరికీ కృపను దయచేయుగాక. మరి ఈ సమయంలో స్కిట్ అంతటిని మనం
అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసిందిగా మనం చేస్తున్నాం. ఉమెన్స్ వారు చక్కగా ప్రదర్శించినటువంటి విధానం బట్టి సలోమి
గట్టిగా చప్పట్లతో అభినందించండి ప్లీజ్. గట్టిగా చప్పట్లతో అభినందించండి. గొల్లలు జ్ఞానులు అందరూ. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి ఆ బాలునికి పేరు పెట్టుటకు సిద్ధపడగా, ఇతని తండ్రిని బట్టి ఇతనికి జకర్యా అని పేరు పెట్టుదాం. అవును, ఆ పేరే పెట్టుదము. అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టుదుము. బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడనో లేడే. అతని తండ్రిని అడిగి చూద్దాం. అరే, అతని తండ్రి కూడా యోహాను అని పేరు రాశాడే. సరే, అయితే ఆ పేరే పెట్టుదము, యోహాను. అవును, ఇతని పేరు యోహాను. ఇది దేవుని ఆజ్ఞ వలన నిర్ణయింపబడినది. దేవుడును ఇశ్రాయేలు ప్రభువును స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి తన ప్రజలకు విమోచన కలుగజేసెను. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. ఆయన మార్గములను సిద్ధపరచుటకు ప్రభువునకు నీవు ముందుగా నడుపుదువు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, దేవుడు ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీయుల దేవుండు ఎంతో స్తుతి నొందునుగాక. దూత ధూప వేదికకు కుడి వైపున నిలిచి అతనికి కనబడెను. హలో, జకర్యా, బ్రో, భయపడకు. లేడు చర్చ్లా. నీ ప్రార్థన వినబడినది.
నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టబడును. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను వారి ప్రభు అయిన దేవుని వైపునకు త్రిప్పును. కనుక అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఇది నాకెలాగు జరుగును? నేను ముసలివాడను. నా భార్యకు బహుకాలం గడిచిన వృద్ధురాలునై ఉన్నది కదా. నేను దేవుని సముఖం నందు నిల్చు గాబ్రియేలును. నీతో మాట్లాడుటకును నీకు ఈ సువర్తమానము తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువు. అరే నేను జకర్యాకి ఏమైంది? మాట్లాడలేకపోతున్నాడు. ఓహో, దర్శనం కలిగినట్టుంది. ఎంతటి భాగ్యం! ఏంటి మాట్లాడలేకపోవడమా? వెరివాని వలె మాట్లాడుతున్నావు. దేవుని చిత్తం ఏమైందో రానున్న కాలంలో చూద్దాం. జకర్యా సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ఓహో మీరా, రండి. ప్రయాణం బాగా జరిగిందా? కూర్చోండి, విశ్రాంతి తీసుకుంటాను. ఏమిటి మాట్లాడలేకపోతున్నారు? దర్శనం బాగా జరిగిందా? మీరు దేవుని ఆలయంలో ధూపము వేయించుండగా దేవదూత ప్రత్యక్షమై నాకు గర్భము కలిగినదని చెప్పినదా? నా దేవా, నా ప్రభువా, నన్ను కరుణించావా తండ్రి. ఇంతటి భాగ్యము నీకే మహిమ కలుగును గాక. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించినని ప్రభు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక. ఆమె పేరు మరియా. పరస్పర దీనజన పాలక, పాపుల పాలిట కల్పవృక్షమా, ఈ పాపలోకంలో నన్ను ఉండజేసితివి కదా. నీట ముంచిన పాల ముంచిన నీవే దిక్కు. ఆమె స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. హా ప్రభు, ఎవరు మీరు?
ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరేమి? నేను దేవుని యొద్ద నుండి వచ్చిన దూతను. నా పేరు గాబ్రియేలు. యెహోవా దేవుడు పంపగా వచ్చి తిని నీకు ఒక సువార్తమానము తెచ్చుకుని. మహాశయ, ఏమిటా సువార్తమానము? మరియా, భయపడకుము. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి ఒక కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టవు. ఆయన గొప్పవాడై తన రక్షకులను కాపాడును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది నాకు ఎలాగూ జరుగును? మరియా, సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధాత్ముడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కనును. దొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్థకము కానేరదు. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నా సహోదరి అయిన ఎలిజబెత్కు ఇది 6వ మాసమా? నేను ఇప్పుడే వెళ్ళి తనను దర్శించెదను. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించెను. వందనములు అక్క, వందనములు. వందనములు చెల్లి, వందనములు చెల్లి. నీ వందన వచ్చినము నా చెవిని సోకగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. అమ్మా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడు. స్త్రీలలోన నీవు ధన్యురాలవే తల్లి, స్త్రీలలోన నీవు ధన్యురాలవే తల్లి. ఏ రీతి నీదు గర్భఫలము మేలగునమ్మా, ఏ రీతి నీదు గర్భఫలము మేలగునమ్మా. స్త్రీలలోన నీవు ధన్యురాలవే తల్లి. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. నేను ధన్యురాలు. అక్క, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. అక్క, నేను వెళ్ళి వచ్చేది, నీవు జాగ్రత్త. సరే చెల్లి, జాగ్రత్తగా వెళ్ళు. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఏకము కాకములకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియా సుగుణాల రాశి అని, సౌందర్యవతి అని ఊరెల్ల నోరానుచుండిరి. ఈమె సుగసురాలగుచటి దైవ సాక్షిగా ఈమెను ప్రదానము చేసుకుంటుంది. అయినా మరియా ఈ శోధనకు ఎలా గురి అయిందో నాకు అర్థం కావడం. ఇప్పుడే వెళ్ళి తనని నేను విడనాలి, ముమ్మాటికి విడనాలి.
మరి తింపలేవదేవా నా హృదయం నందువారా నా హృదయం నందువారా. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనులు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక అతనికి యేసు అను పేరు పెట్టుదురు. ఎవరది? ఎవరు? ఇది కలయా నిజమా? చక్కని రెక్కలు దాల్చి గగనం నుండి దిగివచ్చిన ఈ మహాపురుషుడు ఎవరు? ఎవరై ఉండవచ్చు? ఓహో, అతను ఒక దూతాగును. నేను ఇప్పుడే వెళ్ళి మరీను నాకు చింత చేర్చుకుంటాను. చిన్నరో రన్నో చిన్నన్న మీరంత సంఖ్యలో రాయబడాలి. రన్నో చిన్నన్న నన్న వినడము ఇందు మూలంగా సర్వ ప్రజానికములకు తెలియజేయనదేమనగా సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయాలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞైనదము. కావున ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి తమ పేరు నమోదు చేసుకోగలరము. మరియా, చాటింపు వింటివా? వినలేదు నాదా. ఏంటది? ఎవరు పుట్టిన స్థలానికి వారు వెళ్ళి వాళ్ళ పేర్లను జనసంఖ్యలో రాయించవలెనట. అయితే నేను నజరేతును బెత్లెహేములో పుట్టినవాడను. మనము బెత్లెహేమునకు వెళ్ళనయ్యున్నది. నీవు వెళ్ళి మన ప్రయాణములకు కావలసినవన్నీ సిద్ధపరచు. అలాగే నాదా, సిద్ధపరిచేది. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. నాదా, వినబడుచున్న ఆ గానములేమిటి? ఓహో అబ్బా మరియా, అవి కోకిల కంఠములు. పక్షులు దేవదేవుని శిథిలాన్ని చేస్తున్నవి. నాదా, అరణ్య ప్రాంతంలో వచ్చినట్లున్నాను. ఆ క్రూర మృగముల స్వరము వింటుంటే నాకెందుకో భయంగా ఉన్నది నాదా. భయమెందులకు మరియా, దేవాది దేవుడు అభయమిచ్చి మనకు తోడు ముందుగా. అరణ్యమందు మగంబు చూపుము యెహోవా దేవా. నాదా, నేను నడవలేకపోవచ్చున్నాను. నడువంగ జాలడు నే
వడలంత భార మాయేనాదా పవలంతయు విసమంతయు పవలంతయు విసమంతయు విశ్రాంతి అనునది లేదే ప్రియ ప్రేయసీ మృదువాతుమ హృదయంబు కరుగగ చేసితివయ్యో ఉరడిల్లుమా మరియా మరే ఉరడిల్లుమీ మరియా మరే బెత్లెహేమనే పరికించుమా. కాస్త ఓర్చుకొని మరియా, అదుగు కనబడుచున్న పట్టణమే బెత్లెహేము, కాస్త నడుపు. అయ్యా వందనాలు. మీ పేరు? యోసేపు. మీ భార్య పేరు? మరియం. మీ దేవోత్తరము? యూదయ గోత్రం. మీ పట్టణం? బెత్లెహేము. మీరిక వెళ్ళొచ్చు. వందనాలు. మనం వచ్చిన పని ముగిసింది మరియా, ఇంకా తిరిగి వెళ్దాము. ఏమైంది మరియా? నాదా, నేను నడవలేకపోవచ్చున్నాను. నా ప్రసవ సమయం దగ్గర పడినట్లున్నది. నా వల్ల కావడం లేదు. కాస్త ఓర్చుకోమా, మన నగరానికి మనం వెళ్ళాలి కదా. నాదా, నా వల్ల కావడం లేదు. ఈ రాత్రి ఎక్కడైనా కొంచెం స్థలం దొరుకుతుందేమో ప్రయత్నించండి. సరే కూర్చొని నేను వస్తాను. ఎవరయ్యా మీరు? మీకేం కావాలి? అయ్యా, మేము నజరేతు వారము బెత్లెహేమునకు ప్రజాసంఖ్య కొరకు వచ్చాము. అయితే నా భార్య నడవలేకపోవచ్చున్నాను. ఈ ఒక్క రాత్రికి మీ వద్ద మాకు చోటు ఇస్తే తలదాచుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం. మా ఇల్లు బంధువులతో నిండి ఉంది. మా ఇంట్లో స్థలం లేదు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఉండు మరియా, వస్తాను. అబ్బబ్బా, ఎవరయ్యా ఎవరు? మీకేం కావాలి? అయ్యా, అరణ్య ప్రయాణం చేసి చాలా అలసిపోయి ఉన్నాను. ఈ ఒక్క రాత్రి మాకు చోటు ఇస్తే నిద్రపోతాం. మా ఇల్లు ఇరుకుగా ఉంది. మాకే సరిపోవడం లేదు. మీరు వేరే ఒక ఇంటికి వెళ్ళి ప్రయత్నించండి. కాస్త దయ చూడండి అయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. మా నిద్రంతా పాడు చేశారు. అబ్బా, ఎవరయ్యా ఎవరు? ఏం కావాలి మీకు? అయ్యా, నా భార్య నిండి చూడాలి. ఈ ఒక్క రాత్రికి మాకు మీరు కొంచెం స్థలం ఇస్తే మేము మీకు రుణపడి ఉంటాను. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. మా ఇంట్లో అయితే స్థలము లేదు, కానీ మా పశువుల పాకలో కొంచెం స్థలము ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ బస చేయవచ్చు. నాకు ఇష్టమే, నాకు ఆ స్థలాన్ని ఇప్పించండి. అలాగే, నాతో రండి. అయ్యా, ఇదే మా పశువుల పాక. ఇక్కడ ఉండవచ్చు. వందనాలు అయ్యా, దేవుడు మీకు చల్లగా చూస్తాడు. మరియా రా, మనకు ఉండడానికి స్థలం దొరికింది.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొనిచుండగా ఈ సరేందో ఈ వణుకుడేందో ఈ మందగాసుడేందో వాడేమో సహకరించలేదా అమ్మా ఊరేమో మందండి కాడేమో రమ్మంటాండి మన్నంతా కనబడుతుంది మనుషులు కనబడతలేదు మనిషి లేకపోయిందబ్బా ఈ చిన్నడబ్బాయే లీనడబ్బాయే అరే చిన్నోడా ఒరే చిన్నోడా ఓ బాబా చిన్న తెలుసా అరే మళ్ళీ వచ్చినా నువ్వు పిలిచేసరికి వానికి పిల్లలు కొడతారు పిల్లలు కొడతారు అరే చిన్నోడా ఒరే చిన్నోడా చిన్నోడా ఏడునోరా వస్తున్నా ఏం చెప్పలేదా ఊరుతుండవు వచ్చినారా బిడ్డ ఏడా మీనోరా ఏడు వచ్చినే వచ్చినవా జర పానం చూస్తూ ఉంది కదా పానం సహకరితలేదు జరకి నేను పుల్లలు ఏరుకున్నా జర మంట వేసుకున్నాను కదా సరే అని తిన్నావే మరి తిన్నా సరే మూడు కూడబడిగా ఇక ఊళ్ళో ఆడతా ఏం బాన్నోరా బువ్వా తిన్నా తిరుడు కాదురా పాట పాట చెప్పేకంటే మీరు కూర్చోమని కూర్చో 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 నేను పాట నువ్వు వాడవా పాట నువ్వు వాడు పాట బా ఏడు పదే ఉన్న పెద్దయ్యా ఈ నత్తానికి మాటలేవట్లే కానీ పాట పాడతావు ఇంకా మరి నువ్వు వాడవురా ఏ ఉంది నాతో కాని పని కదా అవురా చిన్నోడా పొద్దున నీకు పని చెప్పినా కదా చేసినావురా ఏంటి చెప్పిన కదా పెద్దయ్యా నాతో కాని పని అని ఏమైందిరా పని చేయనీకి ఏ అట్లా కాదు పెద్దయ్యా నేను అట్లుంది ఇంకా వస్తుంది పెద్దయ్యా చూస్తే ఏమి ఉండలేదు పని చెప్పినా పాలు అవుతారు అట్లా పని చెప్పినానికి పొద్దున పాలు తాగిండు ఇప్పుడు మళ్ళీ తాగి ఈ చెవిటోనికి ఏమైందిరా పొద్దున పని నేను పోతుండే ఇంట్లో నుంచి వస్తుంది ఇంట్లో చూస్తే ఏమి ఉంటుంది అంటే నల్ల ఉంది నా మొత్తం ఏమవుతుంది పెద్దయ్యా ఏమవుతుందిరా నీ నీడ కాకపోతే ఏమవుతుంది ఇక నీ గడుపు మండ పొద్దున అయితే నీడ రాకపోతే ఏమవుతుందిరా నీతోని సరే కానీ పోయి ఇక గొర్రెలకి ఇంత మందేసినాం ఏ నీ అవన్నీ అర్థమైతే పగలనే పోతానంటే రాత్రి పోమండి ఇక నేను పోతా పోయిరా నువ్వు పోయిరా అవా నాకు సాయంత్రం కూడా ఊగా బయటకు కూడా అవుతుంది నువ్వు యాడికి పోతానోరా అగో కానీ గిట్టు పంపించావు ఇంత మాట పంపించావు నేనే పోవద్దా వాడు ఏది పెద్దయ్యా నీ కూడా భయమే కదా ఏ భయపడితేనే నేను అనుకుంటాను అంతే లేవుగా గొల్లలారా భయపడకుడి నువ్వు చెప్తాను ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములందు దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. నాకు అర్థమైంది. నాకు మొత్తం ఎరికైంది. ఏరికేంద్రా నీకు ఇప్పుడు అచ్చో చెప్పారు కదా అవురా అదే అదే
చెప్పింది ఏంటి తెలుసా? ఏంది ఆ, ఆ, ఇక నువ్వు చెప్పేసరికి అంత అవుతుంది. ఏం లేదు, మనకు కట్టాలు ఉన్నాయి కదా, మన కట్టాలన్నీ తీయడానికి లోకరక్షకుడు పుట్టిండంట. రక్షకుడు రక్షకుడు పుట్టిండు బాబు. ఎవరి కొడుకు కాదయ్యా, రక్షకుడు పుట్టిండు. నువ్వేమంటానో నాకు అర్థమైతలేదు. ఈ చెవిటి ఉందో నత్త ఉందో నాకు సావైతాంది. రక్షకుడు పుట్టిండు రా, రక్షకుడు దగ్గర పోదాం బా. రక్షకుడు పుట్టిండు, ఖాళీ చేతులతో ఎట్లా పోతాను నేను? నాకేమున్నదిరా, నాకు ఈ మంద తప్ప. నా మందలకి మంచి చిన్న గొర్రె పిల్ల పట్టుకుని వస్తుంది. నేను ఏమైందిరా? పాలు పట్టుకోవాలి. పాలు పెరుగు వంకత పెదయా. నాకు ఇది పువ్వు అనుకుంటారా? పువ్వ కాదు రా, పోదాం పోదాం. ఈ రోజు మహారాజుల వారు ఇచ్చేస్తున్నారు. జయం జయం జయరోజు రాజా, జయం జయం మార్తాండ శేష, జయం జయం సకల జన పూజ, జయం జయం విజయ విఖ్యాత, జయ హో జయ హో. మంత్రి ఆసీనులు కాడు. మంత్రి సామంత దండనాయకులారా, మీ అందరి సహకారంచే నేడు ఈ యూదయ రాజ్యమందు ఏ కరువులు, కాటకాలు, అరాచకాలు, అలజడులు ఏమీ లేకుండా ప్రజలు కూడా వారి వారి పనులు ఈ సభాముఖంగా మీ విన్నపాలు ఏమన్నా ఉంటే వినిపించి ఈ రాజ్య అభివృద్ధికై తోడ్పడండి. మంత్రివర్య, మన రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు, మీ పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మహారాజా, కొందరు అవివేకులు తమకు వేరే రాజు వస్తారని నమ్ముచున్నారు. అంటే అవివేకులను మనం లెక్క చేయరాదు కదా. పరిపాలనా దక్షతలో నాకన్నా మినగా తెలిసిన రాజు మరి ఒకడున్నాడా? లేడు. ఈ సమస్త యూదయ దేశానికి నేనే ప్రభువుని. ఇది మన శాస్త్రుల మాట, మన యాజకుల మాట, మీ మాట కాదా మహామంత్రి? నా మాట కూడా ప్రభు. ఎవరక్కడ? చిత్తం మంత్రివర్య. రాజుగారి సంతోషార్థమై నాట్యకర్తను ప్రవేశపెట్టుడి. మీ నాట్యంతో మమ్మల్ని సంతోషపరచినందుకు ఇదిగోండి చిరు కానుక. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి మేము తూర్పు దేశపు జ్ఞానులము, రాజుగారి దర్శనార్థమై వచ్చినాము. మహారాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట, ఈ దర్శనార్థమై వచ్చున్నారు. తూర్పు దేశపు జ్ఞానులా? మనతో వారికేమి పని? అయినా మనము కూడా జ్ఞానులమే కదా, లోపలికి పంపించండి. మహారాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట, ఈ దర్శనార్థమై వచ్చున్నారు. తూర్పు దేశపు జ్ఞానులా? మనతో వారికేమి పని? అయినా మనము కూడా జ్ఞానులమే కదా, లోపలికి పంపించండి. లోపలికి వెళ్ళండి.
జ్ఞానవారులారా ఆశీనులు కండు. యూదుల రాజు ఎక్కడ? ఇక్కడే. ఏడి? నేనే. మీరు కాదు మహాప్రభు, యూదులకు మరి ఒక రాజు జన్మించి ఉన్నాడు. తూర్పు నక్షత్రమును ఆయనను చూసి మేము పూజించి వచ్చి ఉన్నాము. చూడ మీ మాటలు నా హృదయానికి మేకులై తాకుతున్నవి. రాజు తలచినవి ఏమవునా తెలుసునా? ఆవేశపడకండి మహాప్రభు. తూర్పున ఆ తార తిలకించినచో ఆ తార జన్మము ఒక రాజు జన్మము కానీ మరణము కానీ తెలుపుచున్నది. తక్షణమే మన శాస్త్రులను యాజకులను ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? చిత్తమంత్రివర్య, మన ఆస్థాన మండలి ప్రధాన యాజకులను శాస్త్రులను తక్షణమే రాజు సముఖమునకు తీసుకురండి. చిత్తమంత్రివర్య. రాజు చిరకాలం వర్ధిల్లు కాక. ఆసీనులు కండు. శాస్త్రులారా, యాజకులారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదయాకి నేను కాకుండా మరి ఒక రాజు పుట్టాడని పలుకుతున్నారు. మీ గ్రంథాలు విప్పండి, ఈ జ్ఞానులకు జ్ఞానం బోధించండి. అవును ప్రభు, వారు చెప్పింది సత్యమే. క్రీస్తు గురించి ఇలా రాయబడి ఉన్నది. యూదయ బెత్లెహేములోని ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. శాస్త్రులారా, యాజకులారా, మీరిక సెలవు తీసుకోండి. చిత్తం ప్రభు. జ్ఞానవారులారా, నన్ను మన్నిపుడి. మీరు వెళ్ళి ఆ బాలరాజుని పూజించి నాకును వర్తమానం తెలుపుడి. నేను కూడా వచ్చి పూజించును. చిత్తం మహాప్రభు. మహారాజా, మీరును వెళ్ళి పూజింతురా. పూజింతురు. నేను కాకుండా యూదులకు మరొక రాజా? ఇది అసంభవం. ఇది ముమ్మాటికి జరగదు. ఆ జ్ఞానులు ఆ బాలరాజు గురించి వివరములు చెప్పిన వెంటనే గుట్టు చప్పుడు కాకుండా ఆ బాలరాజుని పట్టు పెట్టవలెను. రవిచంద్రుడు రాజులను కాలం గదులు తప్పినను ఈ సింహాసనము నాది. ఇది నా సొంతం, ఇది నా శాశ్వతం. దీన్ని ఎవరైనా కదిలించినచో చచ్చి తీరాల్సిందే. మంత్రి సిద్ధముగా ఉండు. బంగారం వర్పించేదము, శిశువుకు కిరీటం పెట్టుటకై సామ్రాణి వర్పించేదము, శిశువుకు ధూపము వేయుటకై బోళం వర్పించేదము, రాతి సమాధిలో బంధింపము, రాజాది రాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై ఓరియోదమైన నక్షత్రం, ప్రకాశమైన మార్గము, మేము వెళ్ళి చూచినాము స్వామి సునాదుని, మేము వెళ్ళి చూచినాము స్వామి సునాదుని, ప్రేమముకి వచ్చినాము మామల బులనరగా, ప్రేమముకి వచ్చినాము మామల బులనరగా, మేము వెళ్ళి చూచినాము స్వామి
కూర్చో అన్న నువ్వు వస్తున్నావు ఆఫ్ చేయాలా ఫోన్లో ఫోటో కిరణ్ కిరణ్ యోసేపు మరియలు దేవుని మాటకు విధేయులగుట వల్ల యేసయ్యకు జన్మ మార్గం ఏర్పడింది. సత్రపు యజమాని చోటు ఇవ్వడంతో ప్రవచనం నెరవేరింది. నక్షత్రం జ్ఞానులకు దారి చూపించి తన ధర్మం నెరవేర్చింది. గొల్లలు తాము కన్నవాటిని విన్నవాటిని ప్రచారం చేశారు. జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించక ఆయన ముందు తల వంచి ఈ లోక జ్ఞానం ఆయన ముందు వ్యర్థమని సూచించారు. ఇన్ని సంఘటనలతో కూడిన క్రీస్తు జన్మము మనకు ఎన్నో సత్యాలను తెలియజేస్తుండగా మరి మనం ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకోబోతున్నాము. ఎలా జరుపుకుందామో ఆలోచించుదామా? ఆడంబరాలు ఆచారాలు మనల్ని దేవుని రాజ్యంలో చేర్చవని ఇప్పటికైనాను తెలుసుకొని యేసయ్యను సంతోషపెట్టుటయే నిజమైన క్రిస్మస్ అని గ్రహించి ప్రతి ఒక్కరం ఆ విధంగా జరుపుకుందాం. ఆనాడు సత్రంలో జన్మించిన బాలయేసు ఈ రోజు మన హృదయంలో జన్మించుటకు ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. ఆయన దీవెనలు పొందుకుందాం. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a very Happy Christmas. Sunday school teachers, practice all the picture like skin practice. ఒక ఫోటో తీసుకోండి. యోసేపు మరియలు దేవుని మాటకు విధేయులగుట వల్ల యేసయ్యకు
జన్మ మార్గం ఏర్పడింది. సత్రపు యజమాని చోటు ఇవ్వడంతో ప్రవచనం నెరవేరింది. నక్షత్రం జ్ఞానులకు దారి చూపించి తన ధర్మం నెరవేర్చింది. గొల్లలు తాము కన్నవాటిని విన్నవాటిని ప్రచారం చేశారు. జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించక ఆయన ముందు తల వంచి ఈ లోక జ్ఞానం ఆయన ముందు వ్యర్థమని సూచించారు. ఇన్ని సంఘటనలతో కూడిన క్రీస్తు జన్మము మనకు ఎన్నో సత్యాలను తెలియజేస్తుండగా మరి మనం ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోబోతున్నాము. ఎలా జరుపుకుందామో ఆలోచించుదామా? ఆడంబరాలు, ఆచారాలు మనల్ని దేవుని రాజ్యంలో చేర్చవని ఇప్పటికైనాను తెలుసుకొని యేసయ్యను అందరి కొరకు భోజనం సిద్ధంగా ఉందా? ఆనాడు సత్రంలో జన్మించిన బాలయేసు ఈ రోజు మన హృదయంలో జన్మించుటకు ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. ఆయన దీవెనలు పొందుకుందాం. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you ఇప్పుడు మీ పిల్లలు కూడా మీరు స్కిప్ చేసి సంతోషం. చప్పలు కూడా అర్థం ఇట్లా చక్కగా దేవాలయంలో ఉండి అన్నిటినీ చక్కగా పశువుల పాక సిద్ధం చేసి స్కిట్కి ప్రిపేర్ అయిన మీ అందరినీ సగవంతటి పక్షముగా కమిటీ పక్షముగా అభినందిస్తూ శుభంగా అందిస్తున్నాను. నన్ను ఒక ఫోటో తీయండి. అవసరం లేదు, నేను వీడియో ఇస్తా, ఫోటో ఎందుకు రాదు.